హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ అన్షు 1211. ఇవాళ మన ఛానల్లో వెజిటేబుల్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. అందుకు 3 ఆనియన్స్, 2 టమాటో, 3 పచ్చిమిర్చి, క్యారెట్ అండ్ పొటాటోని కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇలాగా బిర్యానీ దినుసులన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. మరి డీప్ ఫ్రై కాకుండా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి. లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోని అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. టమాటో కూడా బాగా ఇలా వాడ్చాలండి. ఆయిల్లో బాగా వాడ్చిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేశాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో అండ్ క్యారెట్ని అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ వేసి ఒక 5 మినిట్స్ ప్లేట్తో కవర్ చేయాలి. పొటాటో అండ్ క్యారెట్ లైట్గా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న రైస్ని అందులో వేసుకోవాలి. రైస్ వేసాక బాగా అంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ అందులో యాడ్ చేయాలి. మనం పొటాటో క్యారెట్ వేసుకున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసామండి. ఇప్పుడు కూడా టేస్ట్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకొని ఆ క్వాంటిటీ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ ప్లేట్తో కవర్. 90% రైస్ కుక్ అయ్యాక లెమన్ జ్యూస్ కొంచెం యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన వెజిటేబుల్ రైస్ రెడీ.